పుష్ప 2 అనే మూవీ నుంచి 1 క్రోర్ పైన అయితే సంపాదించింది. ఇప్పుడు దాన్ని మన హరిహర వీరమల్లు మూవీ బ్రేక్ చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఇందాక ఒక మంచి విషయం అయితే జరిగింది. అదేంటనేది కూలీ రిలీజ్ మూవీ రివ్యూ ఉంటుంది కదా, అప్పుడైతే చెప్తాను. అప్పటిదాకైతే వెయిట్ చేయండి. ముందుగా ఈ వీడియోని చూసే వాళ్ళు ఒక లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, మీరు ఎంతోమంది అడిగారు కదా హరిహర వీరమల్లు కలెక్షన్స్ ఎన్ని వచ్చినాయి అని. సో అఫీషియల్గా అయితే ఒకటి చెప్తాను, అన్అఫీషియల్గా ఇంకా రాలేదు కాబట్టి ఆ నెంబర్స్ నేనేం చెప్పను. మూవీ టీం రిలీజ్ చేస్తుంది, అప్పుడు అఫీషియల్గా వచ్చినప్పుడే చెప్తాను. మన ఛానల్లో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడదు. సో అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది కూడా డైరెక్ట్గా లైవ్లోనే ప్రొడ్యూసర్స్ చేశారనమాట కామెంట్. సో దాని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. మీరు పుష్ప సినిమాని ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే పుష్ప 2ని ఎంతమంది ప్రీమియర్స్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పుడు ఎందుకు అది చెప్పమంటున్నానంటే, యాక్చువల్గా మనకి ఇండియాలో ప్రీమియర్స్ పడింది ఓన్లీ పుష్ప 2 మూవీ నుంచే. ఆ తర్వాత హరిహర వీరమల్లు. సో పుష్ప 2 యొక్క ప్రీమియర్ కలెక్షన్ వచ్చేసరికి, ప్రీమియర్స్ అంటే ఈరోజు 23, ఈరోజు రిలీజ్ అనుకోండి, రేపు రిలీజ్ అనుకోండి మూవీ, ఈరోజు నైట్ సెకండ్ షో వరకు ప్రీమియర్ చేస్తారు. అంటే 9:30 నుంచి లేదా 9 నుంచి 1 పడే 12 పడే షోని ప్రీమియర్ షోస్ అంటారు. ఒకరోజు ముందు చూస్తాం అన్నమాట ఒక షో, అది ఫ్యాన్ షో అంటాం. సో మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ మనకి కొంతమంది ఏ హీరో ఫ్యాన్స్ అయినా కానీ, మన ఫ్యాన్ బేస్ ఉంది కదా, మీ ఒకవేళ ఆ సినిమా ఆడకపోతే ఫ్యాన్ బేస్ ఉంది కదా, మీ ఫ్యాన్స్ ఆడించుకోవచ్చు కదా అంటారు. మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా, మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా, మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా, మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళకి ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ అనేది ఉండిద్ది. ఒకవేళ ఫర్ సపోజ్ కలేజా సినిమా ఆడలేదు, మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం బెనిఫిట్ షోలు చూసేస్తారు. అలాగే పుష్ప సినిమా ఆడింది, వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం ఆ ప్రీమియర్ షోలు చూస్తారనమాట. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, పాయింట్ లాస్ట్కి ఫ్యాన్ బేస్ అనేది ఈ ప్రీమియర్స్ తోటి తేలిపోయిద్ది. యాక్చువల్గా ఫ్యాన్ బేస్ అనేది చాలా లిమిట్గా ఉండిద్ది. అంటే ఇన్ని కోట్ల మంది ప్రజల్లో అందరు ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి, ఇన్ని కోట్ల మందిలో ఫ్యాన్స్ అనేది ఒక చిన్న అమౌంట్, ఒక 10,000 మంది జనాభా ఉన్నారనుకోండి, అందులో ఒక 20,000 మందే ఫ్యాన్స్ ఉంటారు మేబీ. మిగతా 80,000లో పంచుకుంటారు, డివైడ్ అయిపోయి ఉంటారు. అలాగా ఒక 50% ఆఫ్ న్యూట్రల్ పీపుల్ ఉంటారు, అంటే ఆడియన్స్. వాళ్ళు ఏ ఫ్యాన్స్ ఉండరు, జస్ట్ సినిమా లవర్స్ అండ్ సినిమా చూసి ఏ హీరో అయినా ఎవరైనా కానీ వాళ్ళకి ఒకటే అనమాట. పాయింట్లోకి వచ్చేస్తే నేనేమంటానంటే, ఎవరైతే ఫస్ట్ డే ఓపెనింగ్స్ వరకు ఫ్యాన్ బేస్ ఉపయోగపడిద్ది, అప్పుడు వచ్చిన కలెక్షన్స్ లేదా ఆ ప్రీమియర్స్కి వచ్చిన కలెక్షన్స్, వాళ్ళు ఫ్యాన్స్ ఆల్మోస్ట్ 90% ఫ్యాన్స్ చూసేస్తారు. మిగతా 10% అనేది తర్వాత షోలకు కానీ చూస్తారన్నమాట. ఆ తర్వాత మ్యాట్నీ నుంచి కానీ, లేదా ఫస్ట్ డే ఎనఫ్, సెకండ్ డే నుంచి వచ్చే వాళ్ళందరూ నార్మల్ ఆడియన్స్ 50% అని చెప్పాను కదా వాళ్ళు. సో ఇక్కడ ఫ్యాన్ బేస్ అనేది తేలిపోయింది అనమాట. పుష్ప 2కి మనకి ప్రీమియర్స్ అనేవి ఇచ్చారు. 600, 900 దాకా టికెట్ ఉంది, 600 నుంచి 900 దాకా. సో అప్పుడు పుష్ప 2 అనేది మంచి హైప్తో, పుష్ప 1 ఆల్రెడీ హిట్ అయింది, పుష్ప 2 అనేది హైప్తో రిలీజ్ అయింది కాబట్టి మనకి ప్రీమియర్స్ అనేవి పడ్డాయి. దానికి కలెక్ట్ చేసిన అమౌంట్ అక్షరాల 10,50,00,000 సంథింగ్ అలా కలెక్ట్ చేసిందనమాట. ఎస్, మీరు అన్నది నిజమే. ప్రీమియర్స్ గురించి నేను మాట్లాడేది, టోటల్ కలెక్షన్స్ గురించి కాదు. సో ప్రీమియర్స్ వచ్చేసరికి ఇప్పటిదాకా మన హరిహర వీరమల్లు రేట్ వచ్చేసరికి 500 నుంచి 710 రూపాయల దాకా అయితే ఉంది. సో ఈ ప్రీమియర్స్లో 11,50,00,000 వరకు అయితే కలెక్ట్ చేసిందనమాట. ఓల్డ్ వైడ్ ఇదంతా చెప్పేది. సో ఇక్కడ 1 crore అనేది డిఫరెన్స్ అయితే ఉంది. సో 11,50,00,000 రూపాయల దాకా అయితే ఈ ఆల్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం ప్రీమియర్స్ కలుపుకొని 11,50,00,000 దాకా అయితే ఈ సినిమా అయితే కలెక్ట్ చేసింది. అండ్ తర్వాత డే 1 ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను అసలుకి. సో ఇదైతే వచ్చిందనమాట అఫీషియల్గా. అది నిర్మాతలే మీ కలెక్షన్ చూస్తే మైండ్ పోయిందని ఆ సక్సెస్ మీట్లో అయితే చెప్పారు. సో 1 crore రూపీస్ తోటి దీన్ని
బీట్ చేసిందనమాట హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 ఉంది. అది ఎంత కలెక్ట్ చేసిద్దో, దీన్ని బీట్ చేసిద్దో లేదో చూడాలి. లేదంటే పాత రికార్డ్స్ లాగా ఇంకా తక్కువ అయిద్దో లేదో చూడాలన్నమాట. సో హరిహర వీరమల్లు అనేది ప్రీమియర్ షోస్కి సో అల్టిమేట్గా ఆ రికార్డ్ అనేది హరిహర వీరమల్లు బ్రేక్ చేసిందన్నమాట. ఈ రికార్డ్ని నెక్స్ట్ మూవీస్ వార్ 2 కానివ్వండి, ఏదైనా ప్రీమియర్స్ పడేవి, కింగ్డమ్ కానివ్వండి, తర్వాత వచ్చే పెద్ద సినిమాలు ఏదైనా పెద్ది కానివ్వండి, ఆ తర్వాత విశ్వంబర కానివ్వండి, ఆ తర్వాత మహేష్ బాబు గారు రాజమౌళి గారిది కానివ్వండి, ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్, లేదా ఓజీఏ బ్రేక్ చేయొచ్చు. తర్వాత ఎమ్మెన్యే ఓజీ కూడా ఉంది కదా. సో ఈ సినిమాలన్నిటిలో ఈ రికార్డ్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీరు ఏం చేస్తున్నారంటే మన వీడియోస్ చూసే వాళ్ళందరూ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన వీడియోసే చూస్తున్నారు కానీ మిగతా వాటిని చూడట్లేదు. చూడకపోవడం ద్వారా ఏమవుతుందంటే నేను పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నానేమో అనుకుంటున్నారు. రాంగ్. నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని అంతే, కానీ దానికన్నా ముందు సినిమాకి అభిమానిని. పుష్ప 2 గురించి, అల్లు అర్జున్ గారి గురించి చెప్తున్నాను, మన ఎన్టీఆర్ గారి గురించి చెప్తాను, మహేష్ బాబు గారి గురించి చెప్తాను, ప్రభాస్ గారి గురించి చెప్తాను, అందరి హీరోస్ గురించి చెప్తాను, అన్ని సినిమాల గురించి చెప్తాను. ఎందుకంటే ఐ లవ్ సినిమా. నేను పైరసీ గురించి చెప్పాను, అది చూడలేదు. నేను 10 years బాహుబలి స్టోరీ అని చెప్పాను, అది చూడలేదు. ఇందాక కింగ్డమ్ ట్రైలర్ అంత బాగుంది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది చూడలేదు. అవి చూడకుండా ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తారు, నువ్వు పీకే ఫ్యాన్ కదా. ఎస్, నేను ఫ్యాన్నే, కానీ ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో నేను ఎవరిని బయాస్డ్గా అయితే ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎప్పటికీ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. నేను చాలా విజ్ఞతతో మాట్లాడుతున్నాను అనమాట. ఏ పాయింట్ అయినా కానీ నేను మాట్లాడేది అట్లీస్ట్ నా వీడియో 1000 మంది చూస్తే వాళ్ళకి నేను మ్యాక్సిమం ఒక 80 to 90% ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్గానే ఉంటుంది. మిగతా 10% అనేది నేను తెలుసుకున్న దగ్గర రాంగ్ అయి ఉండొచ్చు మేబీ. అక్కడి నుంచి వచ్చి తప్పితే నేనైతే అసలు ఎప్పుడు తప్పు చెప్పను. హరిహర వీరమల్లు మూవీ గురించి ఫస్ట్ రివ్యూ ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. 8.7K వ్యూస్ ఏదో వస్తాయి ఫస్ట్ రివ్యూలో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సే నన్ను వివిధ రకాల కామెంట్లు వేసుకున్నారు, అది చూడండి. కానీ తర్వాత నేను దాని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా చెప్పాను మన వాళ్ళందరికీ. అదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎస్ బ్రదర్, ఇప్పుడు బాగుంది, మీరు ఒక్క పాయింట్ అదొకటే మైనస్ చెప్పారు, మీరు అదంతా బాగుంది. ఎందుకంటే సినిమాలో అది ఉంది కాబట్టి అదే చెప్తాం. సో అది జస్ట్ నా ఒపీనియన్. అది కూడా నిజం అవ్వాలని లేదు, మీకు నచ్చాలని కూడా లేదు. సో అల్టిమేట్గా రికార్డ్స్ అండ్ కలెక్షన్స్ వచ్చేసరికి మనకి ఉన్నది ఒకటి నాకు అఫీషియల్గా అనిపించింది, జెన్యూన్గా 80% వరకు 99% వరకు జెన్యూన్గా అనిపించింది. పుష్ప 2 ఇప్పుడైతే ప్రీమియర్స్ గురించి మాట్లాడుతుంది, మిగతా ఏ సినిమా ప్రీమియర్స్ పడలేదు కాబట్టి పుష్ప 2 ప్రీమియర్స్కి 10.5 CR అయితే వచ్చింది. అండ్ హరిహర వీరమల్లుకి 11.5 CR దాకా అయితే వచ్చిందనమాట ఆల్మోస్ట్. సో 1 crore డిఫరెన్స్ అయితే ఉంది. 1 crore తోటి పుష్ప 2 రికార్డ్స్ని అయితే బ్రేక్ చేసింది, ఇది వాస్తవం. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.